ధూళిపేట నుంచి డల్లాస్ మరియు దుబాయ్ వరకు ఎక్కడ ఎటు చూసినా సరే థియేటర్లలో ఓజీ మేనియా కనబడుతోంది. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ నంబర్స్ని నమోదు చేసేందుకు రెడీ అయింది. థియేటర్లలో ఫస్ట్ షో పడకముందు 100 కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటనేది యంగ్ జనరేషన్ ఆడియన్స్ కు సైతం తెలిసేలా చేసిన సినిమా ఓజీ. ఈ సినిమాకు సంబంధించి మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, ఎలా ఉంది ఓజీ ఫీవర్? రాజు, మనం చూస్తే కనుక ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ ప్రీమియర్ షోలు ప్రారంభంగా అవుతున్న తరుణంలో మనం చూస్తే విజయవాడ సినిమా థియేటర్ వద్ద చూస్తే కనుక విశేషమైనటువంటి అభిమానులందరూ కూడా వచ్చి చాలా సందడి చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఓజీ సినిమా రిలీజ్ ముందే సెన్సేషన్ క్రియేట్ చేసేటువంటి సినిమాని అభిమానులకి అలాగే చూస్తే కనుక ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టి కూడా అభిమానులంతా కూడా థియేటర్ వద్ద సందడి చేస్తారు. మనం చూసిన యూత్ అంతా కూడా చేస్తారు. అలాగే ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది? సూపర్ హిట్ సినిమా. 500 కోట్లు పెడుతున్నాం. రాత్రికి అంబులెన్స్ లేపిండి రాత్రి అంబులెన్స్ పెట్టాల్సిందే. థియేటర్లు బట్టి అంబులెన్స్ పెట్టాల్సిందే. తగలబడిపోతాయి. 1100 కోట్లు చూపిస్తా. ఒక డీసెంట్ డైరెక్టర్ పడితే పవన్ కళ్యాణ్ కి ఎలా ఉంటదనేది ఆల్రెడీ 100 కోట్లు మీరు మరుగుతున్న 100 కోట్లు ఆల్రెడీ వచ్చేసినాయి. 200 కోట్ల పక్క ఆల్ టైమ్ రికార్డ్. జిందాబాద్ కళ్యాణ్ బాబు. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. జిందాబాద్ కళ్యాణ్ బాబు. రాజవాడికి ఒకడే బాబు కళ్యాణ్ బాబు. మనం చూస్తే కనుక అభిమానుల యొక్క ఆనందానికి అవతలేకపోతున్నాయి. థియేటర్ వద్ద హోటల్ కానీ బ్యానర్ కానీ అన్ని కూడా చూస్తే కనుక మనం పాలాభిషేకాలు చేస్తున్నారు, అట్లా పూలతో అభిషేకాలు చేస్తున్నారు. ఎంత సందడికి అదే అవధులు వాళ్ళ ఆనందానికి కూడా అవధులు లేకుండా పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రాజు, మనం చూస్తున్నాం ఇక్కడ ఈ పవన్ అభిమానుల సందడి అనేది థియేటర్ వద్ద ఏ రకంగా ఉందో. విజయవాడ అంటే సినిమాలకు రాజధాని, సినిమా పరిశ్రమకు రాజధాని. అటువంటి విజయవాడకు సంబంధించిన దాంట్లో మన ఈ సినిమా రిలీజ్ అనేది జరుగుతుంది. మనం చూస్తే కనుక ఇక్కడ అందరూ కూడా ఆ యొక్క కటౌట్లు పట్టుకుని అందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేస్తున్నారు. కళ్యాణ్ బాబు చిన్న హీరో షో పడక ముందే 100 కోట్లు. విజయవాడ దసరా ఉత్సవం అంటే మొదలైంది కదా, అది అప్పుడు కాదు మొదలైంది. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బెజవాడ గడ్డ ఓన్లీ కళ్యాణ్ బాబు అడ్డ
ఒక్కడే బాబు దేవుడు మనం చూస్తున్నాం కనుక ఇక్కడ అభిమానుల యొక్క ఆనందం కానీ ఉత్సాహం కానీ ఏ రకంగా చూస్తున్నాం. అలాగే కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఒక ట్వీట్ కూడా చేశారు సినిమా గురించి. ఈ ట్వీట్లో సారాంశం ఏంటంటే దాదాపుగా అంటే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అంటూ ఉంటారు, కానీ మా పవన్ అన్న అభిమానులకు మాత్రం ఒరిజినల్ గార్డ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి లోకేష్ ఈ సినిమా విడుదలవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ ట్యాగ్ చేస్తూ ఈ సినిమా ట్యాగ్ చేస్తూ కూడా ఒక ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ యొక్క సినిమా ఓజీ సినిమా హిట్ అవ్వాలని చెప్పి ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా సినిమాలు అంటే దాదాపుగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటారు ఓజీ అంటే, కానీ ఇక్కడ ఓజీ అంటే పవన్ అన్న అభిమానులకు ఒరిజినల్ గార్డ్ అనేది అర్థం అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా మా దేవుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక సందడి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా సినిమా రిలీజ్ రోజున ఉండేటువంటి సందడి ప్రీమియర్ షో సందర్భంగా ఉందంటే ఏ రకంగా అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా విడుదల రోజున సాధారణంగా హల్చల్ చేస్తూ ఉంటారు, కానీ అసలు సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఒక ప్రీమియర్ షోకి కొన్ని గంటల ముందు ఈ రకంగా అభిమానులందరూ కూడా పండుగ చేసుకున్నారంటే పవన్ అభిమానులు యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ థియేటర్ వద్ద అయితే మాత్రం కొంత వాళ్ళందరూ తమ యొక్క ఆనందాన్ని ఉత్సాహాన్ని అయితే మాత్రం వాళ్ళందరూ కూడా థియేటర్ వద్ద అయితే మాత్రం పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ కూడా చేపించే పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా చూస్తే మనం అసలు ఇక్కడ దాదాపు ఇసుకేసి రాలినంత మంది అభిమానులు అయితే మాత్రం ఇక్కడ ఉన్నారు. చెప్పండి, సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవండి. సినిమా ఊచకోత కలెక్షన్స్ డెఫినెట్ గా ఊచకోతే సూపర్ సినిమా. కరెక్ట్ గా టాక్ పడాలండి, తర్వాత ఏంటనేది మీరు చూస్తారు రిజల్ట్స్ లో ఏంటంటే. ఓకే వదిలేస్తున్నాం. సినిమా రావాలంటే సినిమాలు పవన్ కళ్యాణ్ కొంచెం దూరంగా ఉన్నారు. అదే కనుక ఆయన కాన్సెప్ట్ పెడితే ఎవరుంటే రికార్డులు ఎవరు చెప్పండి. నిన్న కాక మొన్న పుష్ప అంట, ఏం పుష్ప అండి ఈ చూడమని చెప్పండి. అవమానం కాదు, ఆ రికార్డులు కొడతాయి. మంచోడే. రెండు రాష్ట్రాలకి ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు. రెండు రాష్ట్రాలకి ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు. అన్నా మాకు ఎస్సీ ఎస్టీ మాలా మాదిగా నాయుడు గౌడ ఈ కులాలు ఏమీ లేవు, ఒకటే కులం ఓజీ కులం. ఇక్కడ ఓజీ మొత్తం ఓజీ ఫైడ్ మొత్తం. కళ్యాణ్ బాబుకి కులంతో సంబంధం లేదు. జనసాంద్రం కదిలి వచ్చింది కళ్యాణ్ బాబు అంటే. అదిగో ఓజీ థియేటర్ మీరు చూస్తున్నారు, అదిగో హైప్ మామూలుగా ఉండదు ఇక్కడ. ఓజీ జై కళ్యాణ్, జై కళ్యాణ్, జై జై కళ్యాణ్, జై జై కళ్యాణ్, జై కళ్యాణ్, జై జై కళ్యాణ్. మనం ఇక్కడ ఈ థియేటర్ వద్దకి వచ్చాము. ఇక్కడ ఈ థియేటర్ వద్ద అయితే మాత్రం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కార్యకర్తలు కూడా విపరీతంగా ఇక్కడ పండుగ వాతావరణం అందరూ కూడా సందడి చేసుకుంటారు. అందరూ ఇట్లా తలక బ్యాండ్లు కట్టుకుంటూ అట్లాగే విపరీతంగా వీళ్ళందరూ కూడా అయితే మాత్రం ఒక పండగ అంటే దసరాకు ముందే పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా వీళ్ళందరూ కూడా పండగ వచ్చినట్టే పండగ చెప్పినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. పండగ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకుంటున్నారు. చూస్తే కనుక ఇక్కడ పూలు చూస్తే కనుక అందరూ పూల అభిషేకం చేశారు కటౌట్లకి. అంతా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కాకుండా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి విజయవాడ ఓజీవాడ అయింది. ఇంకంత ఇంకేం చెప్తామండి. సినిమా ఇంకా చెప్పేదేమండి, టీజర్ నుంచి ఎదురు చూస్తున్నాము. బీభత్సం. అది ఎట్లా ఉండదంటే మా అన్నయ్య కత్తి పడితేనే చిన్న మామూలుగా సినిమాల్లోనే చిన్న పాటలు ఇస్తేనే ఒక రేంజ్లో ఉంది. అలాంటిది ఈ రేంజ్లో పూర్తిగా కత్తి పట్టుకుంటే మామూలుగా ఉంటుంది. విధ్వంసం, బీభత్సం. ఇంకంతమించి మాటలు చెప్పాలంటే ఏ చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు గ్రాఫిక్స్ లో చేస్తారు చూసారా, ఇది డైరెక్ట్ గా మా అన్నయ్య చేసి చూపించేసినట్టే. నేను ఏం చెప్పాలనుకోవట్లేదన్నా. అరారు వీరమలతో కొన్ని పేటిఎం డాగులు బొట్లో రాతలు రాశారు. ఈ ఓజీతో వాళ్ళందరికీ గుద్దలు చూపిస్తాం. అసలు ఎవరు మమ్మల్ని ఆపేది అసలు నాకు అర్థం కాదు. ఎవరెవరు వచ్చేసి కళ్యాణ్ గారి గురించి మాట్లాడేసి నేను పేటిఎం కుక్కల గురించి విన్నా, అవి కామెంట్ చేస్తున్నాయి.
అయ్యే పెద్ద కుక్కలు వాళ్ళ గురించి మేము పట్టించుకోం. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మమ్మల్ని మీడియాలో, అయ్యే పెద్ద ఊర కుక్కలు, మేము వాళ్ళ గురించి పట్టుకోం. మా దేవుడు మా కళ్యాణ్ బాబు మాకున్నాడు, అంతే చాలు. చెప్పాలి. తిరిగి వస్తున్నాయి. ఈసారి 100 కోట్లు కాదు 200 కోట్లు షేర్ కొట్టబోతున్నాం. 100 కోట్లు లేదు లేదు అంట కొట్టబోతున్నాం. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. విజయవాడ కొండ మీద అమ్మవారు, కింద థియేటర్లో కళ్యాణ్ గారు. పోయిన సంవత్సరం రాజకీయాల్లో రికార్డు సృష్టించాం, ఈ సంవత్సరం థియేటర్లో రికార్డు సృష్టిస్తాం. జై కళ్యాణ్, జై జై కళ్యాణ్. ఇలాంటి వాడు ఒక్కడే వస్తాడు, ఉంటాడు. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, జై. ఇప్పుడు వచ్చి ఏమని 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమా కూడా వచ్చి ఏం చెప్తాను, ముందుగానే అదేంటి సినిమా వాళ్ళు తీసుకొచ్చినట్టు చూడాలి. మా పాలేరు నాని గారు వస్తారు రేపు ముందు పెట్టడానికి. పాలేరు నాని గారు, నెక్స్ట్ రంభారాయుడు గారు రమ్మని ఇప్పుడు చూడమన్నా. ఇది సినిమా అంటే కాదు. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా. 2 తెలుగు రాష్ట్రాలు రికార్డులు బద్దలు, రికార్డులు బద్దలు. బాబాయ్ చూపించాలి. జై జై కళ్యాణ్, జై జై కళ్యాణ్, జై జై కళ్యాణ్. ఇంకా 40 అవతారం చూడండి, మాకు దసరా వారం రోజులు ముందే వచ్చింది. 45 నిమిషాల్లో కళ్యాణ్ బాబు కంటే ఏంటంటే దసరా మాకు వారం రోజుల ముందే వచ్చింది. వాళ్ళు వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, ఉరకలేసే ఉత్సాహాన్ని చూపిస్తాం. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. అందరూ కూడా దాదాపుగా సినిమాకి సంబంధించి ఇక్కడ మొత్తం అన్ని దేశవ్యాప్తంగా కూడా అంతర్జాతీయంగా ప్రీమియర్ షో కూడా ప్రదర్శించబడుతుంది. ఆ ప్రీమియర్ షో అనేది ప్రీమియర్ షో పడగానే నాకంతా పండగ అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈ రికార్డులు అంటే ఎలా ఉంటాయో సినిమా ద్వారా చూపిస్తాము. దసరాకు ముందే మా పవన్ కళ్యాణ్ రాజు మొత్తం ఈ రకంగా అయితే మాత్రం ఫ్యాన్స్ ఇక్కడ హల్చల్ చేస్తున్నారు. యా గాంధీ, యా గాంధీ అంటే ఈ రోజు ఆల్రెడీ పండగ మొదలైంది. రేపు 2 పండుగలు. రేపు అంటే ఈ రోజు పండగ స్టార్ట్ అయింది కాబట్టి రేపు మెగా డిఎస్సికి సంబంధించి ఒకే ఒక స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. ఏంటి ఎలా ఉండబోతుంది? ఏపీ రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు? అంటే దాదాపుగా మొదటి రోజునే 100 కోట్లు 200 కోట్ల షేరు సినిమాకి వస్తుందని చెప్పి కూడా చేస్తారు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాకి 100 కోట్లు క్రాస్ అయ్యి 200 కోట్ల రూపాయల కలెక్షన్ మేము చూపిస్తామని చెప్పి కూడా అభిమానులు చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు సినిమా రికార్డుని కొట్టే విధంగా కూడా ఈ సినిమా ఉంటుందని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి
రాజు మనం చూసాం ఇక్కడ పరిస్థితి అంటే సినిమా అనేది పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నా కూడా మొత్తం అక్కడ దాదాపుగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది, యూనివర్సల్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఓవర్సీస్ లో కూడా సినిమా ప్రదర్శన అనేది ప్రారంభమైంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందనేటువంటి అభిప్రాయం ఇక్కడ అభిమానుల నుంచి వస్తుంది. రాజు గాంధీ అంటే రేపు మెగా డిఎస్సికి సంబంధించి ఒకే స్టేజ్ పై ముగ్గురు నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఏంటి ఎలా ఉండబోతుంది? ఒకే రోజు 2 పండుగలు ఏపీ ప్రజలకి. అంటే రేపు వాస్తవంగా రేపు సినిమా రిలీజ్ కాబట్టి ఈ పండగ అనేది సినిమా రిలీజ్ పండుగతో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు రిజల్ట్స్ వచ్చాయో దానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద రాబోతున్నారు. అంటే ఇక్కడ సినిమాకి సంబంధించిన విజయోత్సవం కూడా అదే రోజున జరగబోతుంది అనేటువంటి అభిప్రాయం అయితే మాత్రం ఇక్కడ ఉంది. మొత్తానికి అటు సినిమా సక్సెస్ కావటం, అంటే మరోపక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విజయం ఏదంటే డిఎస్సి మెగా డిఎస్సి పెట్టి 16,000 మందికి పైగా అభ్యర్థులకు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ ఇక ఓజీ సినిమా రేపు రావటం, రేపు దాదాపుగా పవన్ అభిమానులకి రేపు కాదు ఈ రోజే పండుగ చేసుకుంటున్నారు, రేపు ఇంకా పెద్దగా పండుగ చేసుకుంటామని చెప్పి కూడా అభిమానులు చెప్పే పరిస్థితి మాత్రం ఇక్కడ కనపడుతుంది. రాజు రైట్, థ్యాంక్ యూ గాంధీ.